ఎల్లుండి సాయంత్రం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ట్యాంక్ బండ్ పై నెక్స్ట్ లెవెల్లో జరగనున్నాయి. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై అటు చివర నుంచి ఇటు చివరి వరకు అంటే మొత్తం అటు నుంచి ఇటు వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ గీతం ఫుల్ వర్షన్ విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 హుసేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమంతో వేడుకల్ని ముగిస్తారు. ట్యాంక్ బండ్ పై కనీ విని ఎరుగని రీతిలో కార్యక్రమాలుంటాయన్నారు సిఎస్ శాంతికుమారి. ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున అంటే కనీవిని ఎరుగని విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clockకి ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీని పిలవడంపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరి కారణంగా తెలంగాణలో వేలాది మంది అమరులయ్యారు? అమరుల స్తూపం నిర్మించింది ఎవరి వల్ల? 1952లో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది ఎవరు? 2004లో మాటిచ్చి 10 ఏళ్ల ఆలస్యం చేసి వందలాది మంది ఆత్మ బలిదానానికి కారణం కాంగ్రెస్ కాదా? రేవంత్ చెప్పినట్టు వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు అంటూ కాంగ్రెస్ పై ఆరోపణల బాణాలు సంధించారు కేటీఆర్.